ఇప్పుడు ఈ యుద్ధం ఆగిపోయింది అనుకోండి. సో, ఇవన్నీ మళ్ళీ సర్దుకోవడానికి టైం పడుతుందా? లేకుంటే దీనికి నో, ఇట్ చాలా టేక్ మంత్స్ సమయం టైమ్ అండి. ఇన్‌స్టంట్ అయితే కుదరదు. హుహు. మనం అనుకుంటాం గానీ, యుద్ధం ఆపేసి అక్కడి నుంచి ఒక షిప్ బయలుదేరి ఇండియాకి రావాలనుకుంటాం గదా! హ్మ్. ఒక షిప్ సముద్రంలో బయలుదేరాలంటే ముందు వాటికి 100% ఇన్స్యూరెన్స్ ఎవరో ఒకళ్ళు ఇవ్వాలండి. ఓకే. ఇన్స్యూరెన్స్ లేకుండా రోడ్డు మీద కార్ వచ్చినంత ఈజీగా షిప్పులు రావండి. హుహు. వచ్చినా వాటిని పోర్ట్‌లోకి అలౌ చేయరు. రెండోది అవి అవి క్యారీ చేసేది ఆయిల్ అండ్ గ్యాస్. హ్మ్. స్పె స్పెషల్ కెమికల్స్ చాలా అవన్నీ. ఇన్‌ఫ్లే చాలా ఇన్‌ఫ్లేషన్ ఆ! ఉన్నదనమాట. ఎవరో ఒకళ్ళు ఇన్స్యూరెన్స్ ఇస్తేనే వాటి రాగలుగుతాయి. రైట్. ఇప్పుడు వాటి మీద అటాక్ చేయమని చెప్పేసి ఇరాన్ వాళ్ళు గ్యారంటీ ఇవ్వాలి గదా! హ్మ్. ఒక డ్రోన్‌తో దాన్ని పేల్చారనుకోండి, చాలా డ్యామేజ్ చాలా జరిగిపోద్ది. డ్యామేజ్ ఆ అయితుంది. ఇన్స్యూరెన్స్‌ని ఫిక్స్ చేసే కంపెనీస్ అన్నీ గూడా లండన్‌లో కూర్చున్నాయండి. ఓకే. ప్రపంచంలో షిప్పింగ్ ఇండస్ట్రీ మొత్తం గూడా ఒక 14 కంట్రీసే కంట్రోల్ చేస్తాయి హుహు. కంపెనీస్. హ్మ్. ఆ 14 మొత్తం గూడా మేజర్ లండన్ నుంచి ఆపరేట్ అవుతాయి. ఓకే. అంటే అవొక్కటే 90% షిప్పింగ్ ఇండస్ట్రీని కంట్రోల్ చేస్తాయి. వాళ్ళక్కడ ఇస్తేనే వాళ్ళేం చేస్తారు, రిస్క్ ఉంది కాబట్టి రిస్క్ ప్రీమియం ఎక్కువ కట్టమంటారు. హుహు. అంటే కంటైనర్ కాస్ట్ కూడా బాగా పెరిగిపోయింది. సో, అక్కడ 20-30% గూడా పెరిగిపోయినాయి. పెరిగిపోయింది. ఆ! హ్మ్. అంటే ఇన్స్యూరెన్స్ కాస్ట్ పెరిగిపోయింది, కంటైనర్ కాస్ట్ పెరిగిపోయింది, ఆయిల్ అండ్ గ్యాస్ పెరిగిపోయింది. అండ్ షిప్పింగ్ కూడా రావడానికి చాలా టైం పడుతది. హ్మ్. ఇవన్నీ సెటిల్ అవ్వడానికి ఇట్ టేక్ టూ మచ్ టైమ్. అవును. అందుకని మనం లిటరల్లీ గ్లోబల్ ఎకానమీ 1 ఇయర్ వెనక్కిపోయినట్టు లెక్క చూత్తనే. ఎగ్జాక్ట్‌లీ. ఒక్క యుద్ధం అంటే ఓ 3 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం అంటే ప్రపంచ దేశాలకు ఎంత నష్టం కలిగించిందో చూడొచ్చు మనం. ఒక్క ఆ కంట్రీకి స్పెసిఫిక్ గాదండి ఇది. హ్మ్. మొత్తం హోర్ముజ్ జలసంధి యొక్క ఎఫెక్ట్ తోటి వరల్డ్ వైడ్ మొత్తం సఫర్ అవుతా ఉందనమాట. సఫర్ అవుతుంది. ఎప్పటికైనా సరే అలాంటి హ్మ్. నేరో లైన్స్ ఉన్న ప్రతి చోట గూడా వరల్డ్ వైడ్‌గా అంటే ఎగ్జాంపుల్ సూయజ్ తీసుకోండి. అది కూడా అంతే నేరో రేంజ్‌లోంచి పోద్ది. ఏదైనా డిస్టర్బెన్స్ అయిందనుకోండి ఆగిపోద్ది మొత్తం. హ్మ్. ఇవాళ రేపట్లో ఈ షిప్పింగ్ లైన్స్ అనేది బ్యాక్ బోన్ అనమాట ప్రతి ఎకానమీకి గూడా. హ్మ్. ఇండియా వరల్డ్ నుంచి పారిన ప్రతి వస్తువు మేక్ ఇన్ ఇండియాలో బయటికి పోవాలంటే వయా విత్ షిప్పింగ్ రూట్సే గదా! అవును. ఇంపోర్ట్స్ కూడా అదే రూట్‌లో గదా! హ్మ్. అవి స్ట్రక్ అయిందంటే చాలా కష్టం అండి. ఎగ్జాక్ట్‌లీ. అంటే చాలా కష్టం. అట్లా వరల్డ్ వైడ్‌గా పర్టిక్యులర్ ఏసియాకి ఎందుకంటే గల్ఫ్ నుంచి ఎక్కువ డిపెండ్ అయింది ఏసియా కాబట్టి ఏసియా బాగా ఎఫెక్ట్ అవుతుంది. హుహు. బట్ ఏసియా నుంచి మళ్ళీ ఎక్స్‌పోర్ట్స్ బయటికెళ్తాయి గదా! అండ్ వెస్టర్న్ కంట్రీస్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఓకే. ఓకే. ఇప్పటికే రష్యా మీద ఆంక్షలు ఉండటం వల్ల వరల్డ్ వైడ్‌గా ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్ బాగా తగ్గిపోయింది. హుహు. ఇప్పుడు గల్ఫ్‌లో ఈ ఎపిసోడ్ వల్ల ఇంకా బాగా తగ్గిపోయింది. దాంతోటి హ్మ్. టూ మచ్ అనమాట. ఎంతంటే అప్ టు ఫిబ్రవరి మంత్ వరకు కూడా ఇండియన్ క్రూడ్ బాస్కెట్ రేట్ యావరేజ్ మీద పడింది మనకి బిలో $70 అండి. ఓహ్! అంటే ఈ మంత్ 10 డేస్ బ్యాక్ మనం తీసుకుంది $157 పెట్టి కొన్నాం. ఓహ్! హ్మ్. పెట్రోల్, డీజిల్‌ని 157 ఇప్పుడు లైవ్ మార్కెట్‌లో $130 నడుస్తుంది. $130 అంటే డబుల్ వితిన్ డబుల్. ద 2 మంత్స్ కల్లా. ఇంకా ఆ రేట్ ఇంకా పబ్లిక్ మీద పాస్ చేయలేదు. బహుశా ఎలక్షన్స్ అయిపోతే పాస్ చేస్తారేమో చూడాలి. హ్మ్. ఎలక్షన్ కోసం టెంపరరీ సో, గవర్నమెంట్ ఒకవేళ ఆపినట్టున్నారు. పాస్ అయితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అసలు పనులు చేసుకొని బతకాలి వాళ్ళు బట్ ట్రాన్స్‌పోర్ట్ అయితేనే గాని ఆ! ఎండ్ ఆఫ్ ది డే ఏమవుద్దంటే గవర్నమెంట్ దాన్ని ఎంతకాలం బేర్ చేస్తది? చేయలేదు. ద గవర్నమెంట్ బేర్ చేయలేదు. వాళ్ళు అండ్ ఇంకా బేర్ చేసే కొద్దీ ట్రేడ్ డెఫిసిట్ పెరిగిపోద్ది. హ్మ్. దాన్ని డైరెక్ట్ గాని, ఇండైరెక్ట్ గాని వేరే రూట్‌లోని మళ్ళీ ఫిల్ చేయాల్సిందే గదా! ఫిల్ చేయాల్సిందే. అందుకని జనం మీద ఇమ్మీడియేట్‌లీ పాస్ చేస్తారా? లేదా గవర్నమెంట్ వేరే రిసోర్స్ నుంచి డబ్బు దీనికోసం స్పెండ్ చేస్తారా అని చూడాలి. బట్ హ్మ్. ఇది ప్రొలాంగ్డ్ అయితే మాత్రం గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. ఏం చేయలేదు. ఏం చేయలేదు. సో, ఎందుకంటే వాళ్ళకే భరించలా లేని భారం యెస్. అయిపోతుంది. 2,00,000,00,000 తేడా వస్తుంది. గవర్నమెంట్ హుహు. ఎస్టిమేషన్ చేసిన దానికి ఇప్పుడొచ్చే టాక్స్ కలెక్షన్‌కి, హ్మ్. గవర్నమెంట్ స్పెండింగ్‌కే మామూలుగా 14,00,000,00,000 తేడా ఉంది ఇండియాలో. హుహుహు. అంటే ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇండియా కోసం ఖర్చు పెట్టే అమౌంట్ బడ్జెట్‌లో చెప్పిన ప్రకారం అయితే 50,00,000,00,000 ఉంటది. ఓకే. గవర్నమెంట్‌కొచ్చే రెవెన్యూ మన ద్వారా హ్మ్. హ్మ్. డైరెక్ట్ టాక్స్‌లో అయితేమి, ఇండైరెక్ట్ టాక్స్‌లో అయితేమి 35,00,000,00,000 దాకా ఉంటది. ఆ మధ్యలో ఉన్న గ్యాపే ఆల్‌మోస్ట్ ఒక 15,00,000,00,000 ఉంటది గవర్నమెంట్‌కి. ఓహ్! ఇప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుద్దంటే గవర్నమెంట్ ఇంకో 2,00,000,00,000 ఎక్స్‌ట్రా కావాలి ఆళ్ళకింకా. అంటే ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతా ఉంటది ఇంగ అది. అది పెరిగే కొద్దీ ఏమవుద్దంటే గవర్నమెంట్ ఎన్ని ఎన్ని యాంగిల్‌లో టాక్స్ పెంచొచ్చో ఆలోచిస్తా ఉంటది. అంతే గదా! అందుకని వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఇది పబ్లిక్ మీద పాస్ చేస్తారా? లేదా అంక వేరే రూట్‌తో ఫిల్ చేస్తారా చూడాలి. ఎగ్జాక్ట్‌లీ. బట్ ఏం చేసినా సరే ఎఫెక్ట్ అవుతుంది. హ్మ్. నాట్ ఓన్లీ ఇండియా ఎంటైర్ వరల్డ్‌లో అన్ని కంట్రీ‌లో కూడా పబ్లిక్ సఫర్ అవుతున్నారు. హ్మ్. అండ్ సో, దీనివల్ల ఇన్‌ఫ్లేషన్ పెరిగిద్ది. వడ్డీ రేట్లు ఇంకా కాస్ట్‌లీ అవుతుంటాయి. ఇంకా కాస్ట్‌లీ అయితాయి. ఒకవేళ ఇప్పుడు ఎరువుల ధరలు పెరిగితే వ్యవసాయ ధరల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏం జరగబోతుంది? ఎరువుల ధరలు పెరగటం గాదు. ఆ ఎరువులు ఇన్ టైమ్‌లో దొరికితే చాలు ఏ రేట్ అయినా పే చేయడానికి రెడీగా ఉన్నారు ప్రపంచంలో చాలా దేశస్తులు. హ్మ్. 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 అసలు అవైలబిలిటీ లేదు కాబట్టి. హ్మ్. ఇండియాలో అయితే ఈ సంవత్సరం షార్టేజ్ ఏం లేదండి. హుహు. గవర్నమెంట్ డేటా ప్రకారం చూస్తే. అండ్ నెక్స్ట్ 5, 6 నెలల తర్వాత ఏమైనా రావచ్చు షార్టేజ్. ప్రస్తుతానికైతే షార్టేజ్ ఏం లేదని వాళ్ళు చెప్తున్నారు. హ్మ్. ఓకే. బట్ ఎంతకాలం గవర్నమెంట్ ఖచ్చితంగా సబ్సిడీస్ పెంచాల్సిందే సో, ఎరువులకి. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు గూడా పెరుగుతాయి. పెరగబోతుంది. ఆ! తొందరలో పెరుగుతాయి. దీని ఎఫెక్ట్ ఎలా ఉంటదంటే, మనం ఎక్కువ సార్లు ఇప్పుడు ఒక హౌస్‌లో చూసామనుకోండి, హ్మ్. ఇంట్లో ఇన్వెంటరీ మనకి ఒక 10 డేస్ వరకు ఉంటుంది.
రైస్ కావచ్చు. ఇప్పుడు మన అవును. దగ్గర గ్యాస్ సిలిండర్ ఉందనుకోండి, 1 మంత్ వరకు గ్యాస్ ఉన్నట్టే కదా! ఉన్నట్లే. రైస్ ఉన్నా ఒక 10 డేస్ ఆ! ఉన్నట్టే కదా! సో, అది జరుగుతుంది అంటే ఒక 10 ఆల్రెడీ. డేస్ వరకు మనకి డస్ట్ భావం బేసికల్‌గా. హ్మ్. అదే కంపెనీలో అనుకోండి ఒక 2, 3 మంత్స్ వరకు ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తారు. హ్మ్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఎఫెక్ట్ వల్ల 2, 3 మంత్స్ వరకు భరిస్తారు పెయిన్‌ని. హ్మ్. 2, 3 మంత్స్ తర్వాత అయిపోయాక ఏం అప్పటి నుంచి చేయాలి? వీన్ అవుతది. అందుకని మనకి ఈ ఎఫెక్ట్ అర్థం కావాలంటే ఆగస్ట్ దాకా వెయిట్ చేయాల. సో, ఆగస్ట్ నుంచి ఇంకా అంటే ఇప్పుడు ఖచ్చితంగా. ఫిబ్రవరి 28న ఈ వార్ స్టార్ట్ అయింది. దీని ఎఫెక్ట్ ఎగ్జాక్ట్‌లీ ఏం జరిగిద్ది ఎకానమీ మీద మనకు అర్థం కావాలంటే మనం ఆగస్ట్‌కెళ్ళాల. అప్పుడు హుహుహు. ఆగస్ట్ నుంచి అర్థమైద్ది. అప్పుడు ఏ రేట్‌కి ఈ పెట్రోకెమికల్ రేట్ ఎంత పడుతుంది పబ్లిక్ మీద. ఎందుకంటే టెంపరరీ గవర్నమెంట్ బేర్ చేస్తున్నారు. బట్ అంత ప్రొలాంగ్ టైమ్ బేర్ చేయలేరు వీళ్ళు. అందుకని ఎలక్షన్స్ అయిపోతే నేను అనుకోవటం ఏందంటే పెట్రోల్, డీజిల్ రేట్లు ఖచ్చితంగా పెరుగుతాయనుకుంటున్నాను. ఎగ్జాక్ట్‌లీ. ఏదన్నా గాని హ్మ్. ఇది ఇంతటితో అయిపోతే ఆహ్, ఇంతటితో అయిపోద్ది ఒకవేళ కాబట్టి అయిపోయినా గవర్నమెంట్ మనం కూడా పాస్ చేయకపోవచ్చు. హ్మ్. బట్ ఇది ఇంకా ప్రొలాంగ్డ్ కంటిన్యూ అయితే గనక ప్రపంచంలో చాలా దేశాలు బ్యాంక్రప్ట్ అయిపోతాయి. చాలా ఓహ్! దేశాలు. ఎందుకంటే ఇండియా 90%, జపాన్ 95% ఇంపోర్ట్ చేసుకుంటదండి. హుహుహు. 95% వాటిని ఓవర్‌నైట్‌లో మనం రీప్లేస్ చేయలేము. గ్యాస్‌ని అవును. ఓవర్‌నైట్‌లో రీప్లేస్ చేయలేరు మీరు. హ్మ్. పవర్‌ని చేయొచ్చు. అట్‌లీస్ట్ విండ్ పవర్ అనో లేదా సోలార్ పవర్ అనో చేయొచ్చు. బట్ చేయొచ్చు. గ్యాస్‌ని చేయలేము. సోలార్ తోటి మనం ఎరువులు తయారు చేయలేము. ఇట్ హ్మ్. టేక్ టూ మచ్ టైమ్ అనమాట టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలంటే. అందుకని లాంగ్ లాంగ్ టర్మ్ ప్రొలాంగ్డ్ టైమ్‌లో ఏదైనా ఆల్టర్‌నేటివ్ వస్తదేమో గానీ, ఇన్‌స్టంట్‌గా ఇప్పటికిప్పుడైతే రాదు. హుహు. ఎక్కడో ఉన్న మెడికల్ డివైస్‌లు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఓకే. అంటే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కడో కొరియాలో ఉన్న చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ హీలియం లేక ఆగిపోతున్నాయి మిషన్‌లాడ. అవును. ఎరువులు లేకుండా రైతులు సఫర్ అవుతున్నారు. గ్యాస్ లేక హోటల్స్ సఫర్ అవుతున్నాయి. అండ్ ఏవిగేషన్ ఫ్లూయిడ్‌లు ఎక్కువైపోయి ఎయిర్ ట్రాన్స్‌పోర్టేషన్ చాలా కాస్ట్‌లీ పెరిగిపోయినాయి. హుహు. అండ్ అన్ని రకాలుగా సొసైటీల్లో అన్ని సెక్టార్స్ డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు ఎఫెక్ట్ అవుతుంది. హ్మ్. దీని ద్వారా వడ్డీ రేట్లు పెరగబోతున్నాయి. అండ్ ఇన్‌ఫ్లేషన్ పెరగబోతుంది. అండ్ ముందు ముందు రోజుల్లో లివింగ్ కాస్ట్ పెరగబోతుందని అర్థం. ఎగ్జాక్ట్‌లీ. మీరు ఇన్నిటికి డిస్టర్బెన్స్ మొత్తానికి కారణం హ్మ్. అమెరికా, ఇరాన్ ఈ వారే అనమాట. అది హ్మ్. గనుక సద్దుమణిగినా సరే, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఎకానమీ మీద ఇంకొక 6 మంత్స్ ఉంటాయి. హుహు. అందుకని ఈ పెయిన్ ఇప్పటికిప్పటికి పోదు. హుహు. 6 మంత్స్ తర్వాత పోతది. అయితే స్టాక్ మార్కెట్ ఎప్పుడు గూడా నిన్నటి చూసి వర్క్ చేయదు. హ్మ్. ఈరోజు చూసి వర్క్ చేయదు. రేపు ఫ్యూచర్‌ని చూసి వర్క్ చేసిద్దనమాట. హ్మ్. ఆల్రెడీ ఇది ఆగస్ట్‌లో ఏం జరగబోతుంది ఎకానమీలో చూసి ముందే డిస్కౌంట్ చేసుకుంటూ పోతుంది. అందుకని ఇంతటితో యుద్ధం ఆగిపోతే మార్కెట్ రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంటుంది. ఓకే. ఓకే. మార్కెట్స్ ఎప్పుడు ఫ్యూచర్‌ని డిస్కౌంట్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉంటాయి. హ్మ్. అంటే ఇప్పుడు మనం ఏప్రిల్‌లో ఉన్నాం కదా! అది ఆల్రెడీ ఆగస్ట్‌లో ఉన్నట్టు ఊహించుకుంటది మార్కెట్ ఎప్పుడు గూడా. అవును. అందుకని ఆ న్యూస్‌ని మొత్తం డిస్కౌంట్ చేసుకుంటూ ముందుకు పోతుందనమాట. ముందుకెళ్తుందనమాట. అవును. ఏదైనా సరే హ్మ్. ప్రతి క్రైసిస్‌లో కూడా కొన్ని ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంటాయి. కొన్ని సెక్టార్స్‌లో. సపోజ్ ఇప్పుడు ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్ థీమ్ అనుకోండి. రూపీ వీక్ అవుతుంది, డాలర్ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి అవి బాగుండొచ్చు. లైక్ హ్మ్. ఐటీ, ఫార్మా ఇలాంటివి. అయి అలాగే హ్మ్. బయో డీజిల్, బయో గ్యాస్ హ్మ్. తయారు చేసే లైక్ షుగర్ ఇండస్ట్రీస్ వాటికి హ్మ్. మేజర్ బెనిఫిషియరీ అయి ఉండొచ్చు. హుహు. అలాగే కొన్ని సెక్టార్స్‌కి ఎప్పుడు బెనిఫిట్ ఉంటదనమాట. రైట్. రైట్. పోర్ట్‌ఫోలియోని వాటికి షిఫ్ట్ చేయడం ద్వారా మనం ఇలాంటి వాటిలో హ్యాండిల్ చేసుకోవడం ఈజీ అవుతుంది హ్మ్. మనకి. హ్మ్. అయితే సార్ ఇప్పుడు ప్లాస్టిక్ తయారీలో అంటే క్రూడ్ ఆయిల్ హ్మ్. ప్లాస్టిక్ తయారీలో ఎంత పాత్ర పోషిస్తుంది? నో డెఫినెట్‌గా పాలిమర్స్ మొత్తం గూడా బై హ్మ్. ప్రొడక్టే గదా! క్రూడ్ నుంచి వచ్చే బై ప్రొడక్ట్ పాలిమర్స్ అన్నీ గూడా. హుహు. అందుకని పాలిమర్స్ రేట్ పెరిగిందనుకో ఇప్పటికే అది హ్మ్. 40% పెరిగింది. సో, ఆయిల్ ధరలు పెరిగితే ప్లాస్టిక్ ధరలు కూడా ఖచ్చితంగా. పెరగొచ్చా? ఖచ్చితంగా. ఖచ్చితంగా. హ్మ్. కాపోతే నేను చెప్పాను గదా! హ్మ్. కంపెనీ వాళ్ళకి ఇన్వెంటరీలు ఉంటాయి గాబట్టి 2, 3 మంత్స్ వరకు ఆ ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. హుహుహు. కానీ 2, 3 మంత్స్ తర్వాత వాళ్ళ ఇన్వెంటరీ అయిపోయిందనుకోండి, పెరిగిన రేట్లతో కొనాలి గదా! అవును. ఇప్పటికే న్యూస్ పేపర్‌లో వస్తున్నాయి. ఒరిస్సాలో ఆల్‌మోస్ట్ వేల కోట్లు ఇదవుతుందని కాంట్రాక్ట్ లేబర్‌లని తీసేస్తున్నారని. ఆల్రెడీ పేపర్‌లో ఓకే. న్యూస్ వస్తుంది చాలా వన్ బై మంది వన్. ఉద్యోగాల మీద కూడా చాలా డెఫినెట్‌గా ప్రభావం. స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజ్ మీద చాలా పెద్ద ఎఫెక్ట్ ఉంటదండి. ఎందుకంటే హ్మ్. వాళ్ళ ఇన్వెంటరీ మెయింటైన్ చేసుకునే కెపాసిటీ కూడా వాళ్ళకుండదు. హ్మ్. పెయింటింగ్ ఇండస్ట్రీ వాళ్ళకిలోకి. పెద్ద పెద్ద కంపెనీస్ కంటే వాళ్ళు ఫీచర్స్ కాంట్రాక్ట్‌లో ఎంటర్ అయ్యి హెడ్జింగ్ చేసుకుంటారు. బట్ చిన్నోళ్ళకి అది కాదు. హుహు. అందుకని ఇప్పటికిప్పటికి వార్ అయిపోయినా సరే దీని ఎఫెక్ట్ ఇమ్మీడియేట్‌గా ఏమి అవ్వదండి. హుహు. కొన్ని జీవితాలు ఆల్రెడీ ఎఫెక్ట్ అయ్యి ఉంటది. ఇప్పుడు కోవిడ్ ఉందనుకోండి. కొన్ని జీవితాలు చెల్లాబందరం అయిపోయిందండి. అయి రికవర్ ఇది అవ్వలే ఇంకా. అవును. ఇలా ఇది కోవిడ్‌కి కొంచెం చాలా కోవిడ్ కన్నా క్లోజ్‌గా ఇంకా ఉంది. ఎక్కువండి. ఇది ఇంకా వరస్ట్ ఎక్కువుంది. డిస్టర్బెన్స్. ఆ టైంలో ఒక 1 మంత్ అంతే. అది మార్చ్ మంత్ ఒకటే ఎఫెక్ట్ అయ్యాము మేము. హ్మ్. బట్ ఈసారి ఇది ప్రొలాంగ్డ్ డౌన్ ట్రెండ్. స్టాక్ మార్కెట్ ఆల్రెడీ 24 సెప్టెంబర్ నుంచి పడుతూనే ఉంది. పడుతూనే ఉంది. చాలా ఎప్పటికప్పుడు టైం తీసుకుంటుంది రికవర్ అవ్వడానికి. అవును. అవును. హ్మ్. టైం పడుతుంది. అండ్ టూ మచ్ పెసిమిస్టిక్ ఎన్విరాన్మెంట్‌లో కూర్చున్నారు. ఎందుకంటే ఏ హుహు. అసెట్‌లో కూడా సేఫ్టీ లేదు. అవును. గోల్డ్, సిల్వర్ కూడా బాగా కరెక్షన్ గురైనాయి. అవును. బిట్‌కాయిన్ 1 ఇయర్‌లోకొచ్చేసింది. అండ్ ఎన్ఆర్‌ఐస్ కూడా కంఫర్ట్‌గా ఉన్నారంటే ఏఐ వచ్చింది కాబట్టి ఐటీ కూడా ఇదవుతుంది. హ్మ్. చివరికి ఐటీ డౌన్ అవ్వటం వల్ల ఏందంటే సోషల్ ఇష్యూస్ ఎక్కువవుతాయి. ఎందుకంటే సొసైటీకి అది బ్యాక్ బోన్. మిగతా ఇండస్ట్రీ‌లా కాదు ఐటీ. ఐటీ అంటే ఇండియాకి ఫస్ట్ టైమ్ వెల్త్‌ని పరిచయం చేసిన ఇండస్ట్రీ అది. హ్మ్. మిడిల్ క్లాస్‌ని కూడా అల్ట్రా రిచ్‌గా మార్చిన ఇండస్ట్రీ అది. మార్చినది అదే ఇండస్ట్రీ. ఎఫెక్టివ్ గురవుతుందంటే దీన్ని నమ్ముకొనున్న సప్లిమెంట్ ఇండస్ట్రీ మొత్తం అవుతాయి. ఎగ్జాక్ట్‌లీ. ఊహించండి ఇన్‌కమ్ హ్మ్. తగ్గిద్దని ముందే తెలిసినప్పుడు స్విగ్గీ, జొమాటో ఇన్‌కమ్ ఎంత హ్మ్. తగ్గిపోద్దో. హ్మ్. వాటికి ఎవరు ఇస్తారు ఆర్డర్‌లు అంతగా ఎక్కువ? టూరిజం ఇయన్నీ తగ్గుతాయి గదా!
అందుకని హ్మ్. రాను ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువవుతాయనమాట. అసలుకే వరల్డ్ అంతా కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ నుంచి ఇప్పుడిప్పుడే కొంచెం సర్దుకుంటుంది. ఈ టైంలో ఈ వార్ బిగిన్ అయ్యి ఇంకా హ్మ్. దాన్ని మాక్సిమైజ్ చేసిందనమాట. అవును. ఇంకా మాక్సిమం ఈవెన్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ కూడా. అన్ని. హ్మ్. ప్యాకేజింగ్ ఇండస్ట్రీలో పాలిమర్స్ వాడతారు. హ్మ్. పెయింటింగ్‌లో వాడతారు. హ్మ్. రబ్బరు, టై 2 టైర్ ఆయిల్స్ అన్నిట్లో వాడతారండి. హ్మ్. ఎక్కడైనా ఈ పాలిమర్స్ వాడిన పెట్రోకెమికల్స్ వాడుతున్నా, గ్యాస్‌ని వాడుతున్నా, ఫ్లూయల్స్ వాడుతున్నా సరే అందరూ ఎఫెక్ట్ అవుతారు. డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా కావచ్చు. సో చివరికి మెడికల్ ఇండస్ట్రీ కూడా ఎఫెక్ట్ అవుతుందని మీరు చూడండింక. ఎగ్జాక్ట్‌లీ. మనకి మెడికల్ ఇండస్ట్రీకి ఏం పని ఆయిల్ అండ్ గ్యాస్‌తో అనుకుంటాం. బ్యాక్‌గ్రౌండ్‌లో ఇలా మెషిన్స్ హీలియం మీద రన్ అవుతున్న అని విషయం మనకు చాలా తెలీదు మందికి కదా! తెలియదు. ఆ! తెలియకపోవచ్చు. అట్లా మోర్ ఆర్ లెస్ అన్ని ఇండస్ట్రీస్ సఫర్ అవుతున్నాయి అంతకంతే. సో, చూసుకుంటే అంటే సామాన్య ప్రజలే కాదు, ఎలాంటి వాళ్ళ ఎంతటి ఉద్యోగాలైనా, ఏ ఇండస్ట్రీ అయినా ప్రభావం అయితే ఖచ్చితంగా చూపిస్తుంది. అవును. కానీ ఒకవేళ యుద్ధం ఆగినా కూడా ఇమ్మీడియేట్‌లీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోవు. కొంత ఆ! వరకు సార్ట్ ఔట్ అవుతాయి. కొన్ని ఇప్పుడు కొన్ని ఫ్లూయిల్ అయితే అనుకోండి ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తది. ఆ! బట్ ప్రాసెసింగ్ చేసిన మిగతాయి రావంత అర్జెంట్‌గా మిగతావి రావు. రావు. మేబీ కపుల్ ఆఫ్ మంత్స్ పట్టొచ్చు. ఓకే. హోప్ ఇట్ ఈస్ గోయింగ్ టు సార్ట్ ఔట్ యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్. హ్మ్. అండ్ మళ్ళీ ఎకానమీ వితిన్ 6 మంత్స్ కల్లా బ్యాక్ వచ్చిద్దని మనం అనుకుందాం. హ్మ్. ఎందుకంటే యుద్ధం బిగినప్పుడు వాళ్ళు 1 వీక్ అన్నారు. ఆల్రెడీ హ్మ్. 5 వీక్స్ అయిపోతుంది. 1 వీక్ కాదు. 5 వీక్స్ అయిపోయింది ఆల్రెడీ. 1 మంత్ హ్మ్. దాటింది. హ్మ్. అండ్ ట్రంప్ అయితే రోజుకి ఈ రోజు లాస్ట్ 1 వీక్ కల్లా ముగిస్తాం అది ఇది అంటున్నాడు. బట్ ప్రొలాంగ్డ్ టాక్టిక్స్‌లన్నీ కూడా ఎవరికైనా డేంజర్ అయ్యాయి. హ్మ్. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కంప్లెయింట్ చేస్తున్నాయి దీని మీద. హోప్ తొందరలోనే దానికి ఏదో ఒక సొల్యూషన్ ఫైండ్ ఔట్ సొల్యూషన్ చేస్తారని ఉండాలి అనేసి అనుకోవచ్చు. నిజంగా మనం కోరుకోవచ్చు.